Hello aspirants, welcome to AKSIS Academy Daily Current Affairs. So last గా ఇచ్చినటువంటి క్వశ్చన్ ఈ క్రింది వాటిలో ఏది కాన్స్టిట్యూషనల్ బాడీ. సో ఇందులో స్టాట్యూటరీ బాడీస్ కలిసి ఉన్నాయి. ఇది కాన్స్టిట్యూషనల్ బాడీ నేషనల్ కమిషన్ ఫర్ BCs. సో ఇట్ ఈస్ అ కాన్స్టిట్యూషనల్ బాడీ. సో ఇప్పుడు ఈ ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ యూపీఎస్సీలో ఎక్కువ ఇస్తున్నాడు. అంటే ఎలిమినేషన్ మెథడ్ని ఎలిమినేట్ చేశాడు. క్లౌడ్ బర్స్ట్ ఇన్ హిమాచల్ ప్రదేశ్. సో ఈ మధ్యకాలంలో కేరళ నుంచి పైన జమ్మూ కాశ్మీర్ హిమాచల్ ప్రదేశ్ వరకు కూడా ఈ యొక్క జాతీయ విపత్తులు అనేటటువంటివి వస్తున్నాయి. ప్రకృతి విపత్తులు జాతీయ విపత్తుగా ఇంకా ప్రకటించలేదు కాబట్టి. సో హిమాచల్ ప్రదేశ్ క్లౌడ్ బర్స్ట్లో కూడా ఈ యొక్క క్లౌడ్ బర్స్ట్ అనేటటువంటి అంశం ఒకటి ఈ మధ్యకాలంలో వచ్చింది. జాగ్రఫీలో ఉన్నటువంటి టర్ము. సో క్లౌడ్ బర్స్ట్ అంటే తెలుగులో ఏమనాలా, మేఘాన్ని చిల్లడింది అనాలేమో, అట్లా కాదు కానీ మేఘ విస్ఫోటనం అందాం. సో మేఘ విస్ఫోటనం ఈ క్లౌడ్ బర్స్ట్ ఇదేం ఫస్ట్ టైం కాదు. 2012లో ఒకసారి ఫస్ట్ టైం క్లౌడ్ బర్స్ట్ వస్తే హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్లో, ముఖ్యంగా ఉత్తరాఖండ్లో వచ్చింది. సో అప్పుడు ఆ శివుడు విగ్రహం మీద నుంచి ఇలా వరదలు వెళ్ళడం అనేటటువంటి చూసాం. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా చాలా ప్రాంతాల్లో వస్తున్నాయి. ఈవెన్ నిన్నైతే పనిలేని వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, మన టీవీ 3x3 వాళ్ళు కొంతమంది ఉంటారు కదా. సో అందులో వేశారు హైదరాబాద్ క్లౌడ్ బర్స్ట్ని తట్టుకోగలదా. మామూలు వర్షమే తట్టుకోలేకపోతుంది, క్లౌడ్ బర్స్ట్ ఏడ తట్టుకుంటాం, వచ్చినప్పుడు చూద్దాం. సో కాబట్టి ఈరోజు క్లాస్లో అయితే ఈ క్లౌడ్ బర్స్ట్కి సంబంధించి ఎస్పెషల్లీ ఇన్ పార్ట్ ఆఫ్ జియోగ్రఫీ క్లౌడ్ బర్స్ట్ అంటే ఏంటి, దీని కారణాలు ఏంటి, అయితే నార్మల్గా వచ్చేటటువంటి వర్షపాతానికి క్లౌడ్ బర్స్ట్కి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి, దీన్ని మనం ముందుగా గుర్తించగలమా, దానికి ఉదాహరణలు ఏమైనా ఉన్నాయా, ఒకవేళ క్లౌడ్ బర్స్ట్ వస్తే దాని తాలూకా పర్యవసానాలు ఎలా ఉంటాయి. సో ఇది చూద్దాం. చాలా ఈజీ క్లాసు, అందుకే కొంచెం హ్యాపీగానే అవ్వగొట్టచ్చు. సో క్లౌడ్ బర్స్ట్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూస్లో ఎందుకుంది. క్లౌడ్ బర్స్ట్ కారణంగా అంటే మేఘ విస్ఫోటనం కారణంగా హిమాచల్ ప్రదేశ్లో ఒకేసారి వరదలు వచ్చాయి. చాలామంది చనిపోయారు, చాలామంది మిస్ అయ్యారు, కొన్ని వందల కోట్ల రూపాయల ప్రాపర్టీ కూడా ధ్వంసమైంది. క్లౌడ్ బర్స్ట్ అంటే ఏంటి, ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ చాలామంది ఆన్సర్స్ రాసేటప్పుడు నేను చూస్తూ ఉంటాను. ఏదైనా ఇలాంటి ఒక టాపిక్ వచ్చినప్పుడు దాని తాలూకా డెఫినేషన్ వారికి నచ్చిన విధంగా రాస్తున్నారు. అలా రాయకూడదు. ఎప్పుడు కూడా డెఫినేషన్స్ అనేటటువంటివి మాత్రం బుక్ ఇస్ డెఫినేషన్సే రాయాలి, లేదా అథెంటిక్ ఇన్స్టిట్యూషన్ ఏదైనా ఇచ్చినటువంటి డెఫినేషన్ రాయాలి. సో ఇక్కడ క్లౌడ్ బర్స్ట్ అనే దానికి ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్, భారత వాతావరణ శాఖ క్లౌడ్ బర్స్ట్ని నిర్వచించింది. ఏంటంటే ఉధృతంగా వచ్చేటటువంటి వర్షం ఒక గంట లోపు, అంటే ఒక గంట కన్నా తక్కువ సమయంలో తక్కువ ప్రాంతంలో 10 సెంటీమీటర్ల రెయిన్ఫాల్ కన్నా ఎక్కువ వస్తే, 10 సెంటీమీటర్లు అంటే చాలా ఎక్కువ, అది 100 mm చెప్తూ ఉంటారు. సో 10 సెంటీమీటర్స్ ఆఫ్ రెయిన్ఫాల్ ఒక గంట కన్నా తక్కువ సమయంలో రావాలి ఒక నిర్దిష్టమైనటువంటి ప్రాంతంలో. ఆ ప్రాంతం ఎంత ఉంటుంది, 10 స్క్వేర్ కిలోమీటర్లు ఉండాలి దాని యొక్క విస్తీర్ణం, ఏరియా. సో విస్తీర్ణం అనేటటువంటి 10 కిలోమీటర్లు ఉండి అందులో ఒక గంట సమయంలో, ఒక గంట కన్నా తక్కువ సమయంలో 10 సెంటీమీటర్ల కన్నా ఎక్కువ వర్షపాతం కనుక నమోదైతే దాన్ని మనము మేఘ విస్ఫోటనము, క్లౌడ్ బర్స్ట్ అని అంటాం. ఇవి సాధారణంగా ఎక్కడ జరుగుతాయంటే కొండ ప్రాంతాల్లోని, ముఖ్యంగా హిమాలయ ప్రాంతాల్లో జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే నైరుతి ఋతుపవనాలు 2 భాగాలుగా విడిపోతాయి. యాక్చువల్గా ఇలా ఒకటి వస్తుంది, ఒకటేమో ఇలా వెళ్ళి ఇక్కడ అండమాన్ నికోబార్ని గుద్దుకొని మట్టి ఇట్లా వస్తుంది. ఈ 2 వెళ్ళి హిమాలయ ప్రాంతాల్లో కలుస్తూ ఉంటాయి. సో దాని కారణంగా 2 వైపుల నుంచి వచ్చినటువంటి మేఘాలు బాగా ఉధృతంగా ఏర్పడి వర్షాలు చాలా అధికంగా పడతాయి అన్నమాట. అందుకే మనకు చూడండి మౌసింగ్రామ్ అని చెప్తూ ఉంటాం మనం, మేఘాలయ దగ్గర అది ఉంటుంది. ఆ ప్రాంతంలో చాలా అత్యధికంగా వర్షపాతం నమోదవుతుంది. సో కాబట్టి ఇండియాలో కూడా మనం చూసుకుంటే ఒక మాన్సూన్ క్లౌడ్, అంటే వెన్ మాన్సూన్ క్లౌడ్ డ్రిఫ్ట్ నార్త్వర్డ్స్, మన నైరుతి ఋతుపవనాలు ఉత్తర భూభాగం వైపు కదిలినప్పుడు, అలాగే బే ఆఫ్ బెంగాల్ నుంచి కూడా, బే ఆఫ్ బెంగాల్ నుంచి అరేబియా మహాసముద్రం నుంచి ఈ యొక్క మైదాన ప్రాంతాలు దాటి హిమాలయాలకి వెళ్ళినప్పుడు, మైదాన ప్రాంతాలు అంటే గంగా యమున మైదాన ప్రాంతాలు దాటి హిమాలయాల వైపు వెళ్ళినప్పుడు చాలా అత్యధికంగా రెయిన్ఫాల్ని పట్టుకొస్తూ ఉంటుంది. ముఖ్యంగా 75 mm ఆఫ్ రెయిన్ఫాల్ పర్ అవర్ వస్తూ ఉంటుంది, అంటే 7.5 సెంటీమీటర్స్ అని అనుకోండి. సో ఆ రకంగా ఉన్నటువంటి ఒక పరిస్థితిని మనం క్లౌడ్ బర్స్ట్, మేఘ విస్ఫోటనం అని అంటాం. అయితే దీనికి కారణాలు ఏంటంటే వైలెంట్ అప్వర్డ్ విండ్స్, అంటే సాధారణంగా విండ్ అనేటటువంటిది ఇలా అడ్డంగా ప్రయాణిస్తుంది, విండ్ ఎయిర్ 2 ఉంటాయి. అది కనుక ఇట్లా నిలువుగా ప్రయాణిస్తే, అంటే గాలి కనుక ఇట్లా నిలువుగా ప్రయాణిస్తే వైలెంట్ అప్వర్డ్ ఫ్లో ఆఫ్ ఎయిర్ ప్రివెంటింగ్ ద కండెన్సింగ్ రెయిన్ డ్రాప్స్ ఫ్రమ్ ఫాలింగ్ టు గ్రౌండ్. సో ఇది ఒకటి. ఫస్ట్ది ఇక్కడ చూడండి, మాయిస్ట్ ఎయిర్ ఎన్కౌంటర్ ఏ మౌంటైన్,
అంటే ఫస్ట్ హిమాలయ పర్వతాలు ఇది బాగా మాయిస్ట్ ఎయిర్ అంటే తేమతో కూడినటువంటి గాలి, అంటే మేఘాలను మోసుకొచ్చేటటువంటి గాలి విత్ హ్యూజ్ మాయిశ్చర్. ఇది ఒక కొండ ప్రాంతాన్ని గుద్దుకున్నప్పుడు ఏమవుతుంది, ఆబ్వియస్గా పైకి వెళ్తుంది. పైకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎయిర్ కూల్ అవుతుంది. దానివల్ల వైలెంట్ అప్వర్డ్ ఫ్లో ఆఫ్ ఎయిర్ ఏదైతే ఉందో ఇది కండెన్సేషన్ ప్రివెంట్ చేస్తుంది. అంటే ఇంకా ఎత్తుకి మేఘాలు వెళ్ళవు, ఒక స్థాయికి వచ్చి ఇక్కడ ఆగిపోతాయి మేఘాలు. ఆగిపోయిన తర్వాత ఏమవుతుందంటే ఒకేసారి ఏదో గిన్నె వంచితే నీళ్లు పడినట్టు దబ్బని కింద పడిపోతాయి వాటర్ అంతా కూడా. సో దీన్ని బేసికల్గా మనము క్లౌడ్ బర్స్ట్ అనేటటువంటి పేరుతో పిలుస్తాం. దీని కారణంగా మనకి ఫ్లడ్స్ కూడా వస్తాయి. అంటే ఈ క్లౌడ్ బర్స్ట్ వర్షం కారణంగా చుట్టుపక్కల ఉన్నటువంటి నదులు, చెరువులు ఇట్లాంటివన్నీ పొంగి లోతట్టు ప్రాంతాలను వేగంగా ముంచెత్తుతాయి. దీన్ని ఫ్లాష్ ఫ్లడ్స్ అని అంటాం. అయితే ఈ ఫ్లాష్ ఫ్లడ్స్ ఇప్పుడే ఎందుకు రావాలి, గతంలో ఎందుకు రాలేదు అంటే మనం గతంలో అడవులను నరికివేసే వాళ్ళం కాదు. అంటే ఇప్పుడు మౌంటైన్ ఇలా ఉందనుకోండి, దీని మీద ఇట్లా చెట్లు ఉంటాయి. చెట్లు ఉన్నప్పుడు ఏమవుతుంది, ఇక్కడ వర్షపాతం పడినా ఈ చెట్లు మొదలలో ఉన్నటువంటి మట్టి, ఈ చెట్లు ఆ నీటి యొక్క స్లోప్ ఏదైతే ఉందో ఆ స్లోప్ మీద వచ్చేటటువంటి వాటర్ ఫోర్స్ని ఆపుతాయి. కానీ మనం ఏం చేస్తున్నాము, డెవలప్మెంట్ పేరిటి చెట్లన్నింటినీ నరికేస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది, వాటర్ రైమని కిందకు వచ్చేస్తుంది. సో వ్యాలీస్లోకి చాలా వేగంగా ప్రవహిస్తుంది. సో ఇది మనం క్లౌడ్ బర్స్ట్ అని చెప్తాం. అందుకే ఓరోగ్రఫిక్ లిఫ్ట్, ఓరోగ్రఫిక్ రెయిన్ఫాల్ అని అంటాం మనం. అంటే కొండ ఏదైనా అడ్డొస్తే ఆ కొండ మీద నుంచి గాలి ప్రవహించడం వల్ల ఆ కొండకి ఎడం వైపు వర్షం వస్తుంది, అది రెయిన్ఫాల్ రీజియన్ అని అంటాము. కుడివైపు వర్షం రాదు, దాన్ని రెయిన్ షాడో రీజియన్ అని అంటాము. ముఖ్యంగా ఈ ఓరోగ్రాఫిక్ రెయిన్ఫాల్ ఎఫెక్ట్ వల్లే ఈ క్లౌడ్ బర్స్ట్ అనేటటువంటివి జరుగుతూ ఉంటాయి. అది హిమాలయాలు అడ్డొస్తాయి. దీనికి గల కాజెస్ ఏంటి, ఇందాక చెప్పినవే స్ట్రాంగ్ అప్వర్డ్ కరెంట్స్ ఆఫ్ హాట్ ఎయిర్ ప్రివెంట్ రెయిన్ డ్రాప్స్ ఫ్రమ్ ఫాలింగ్ అలౌవింగ్ దెమ్ టు గ్రో లార్జర్. అంటే దాని అర్థం ఏంటి, సాధారణంగా కండెన్సేషన్ జరిగినప్పుడు, మబ్బులు ఏర్పడినప్పుడు దాని హోల్డింగ్ కెపాసిటీ శాచురేషన్కి వెళ్ళిన తర్వాత 100% మాయిశ్చర్ శాచురేషన్కి వెళ్ళిన తర్వాత వర్షం చిన్న చిన్న చినుకులుగా కింద పడిపోతుంది. కానీ చాలా స్ట్రాంగ్ అప్వర్డ్ విండ్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆ యొక్క చినుకులు చిన్నగా పడకుండా ఆ చినుకులు పెద్దవయ్యేంత వరకు కూడా ఈ కండెన్సేషన్ అనేటటువంటి జరుగుతుంది. అంటే చినుకు ఎంతెంత కాకుండా బాగా పెద్ద పెద్ద చినుకులు పడతాయి అన్నమాట. ఇది కూడా క్లౌడ్ బర్స్ట్కి ఒక కారణం. సో న్యూ స్మాలర్ ఎయిర్ డ్రాప్స్ ఫ్రమ్ బిలో ద లార్జర్ ఎయిర్ డ్రాప్స్ లీడింగ్ టు సిగ్నిఫికెంట్ వాటర్ అక్యుములేషన్ ఇన్ ద అట్మాస్ఫియర్. అంటే ఈ చిన్న చిన్న చినుకులు పెద్ద పెద్ద చినుకులుగా మారినటువంటి కారణంగా అత్యధికంగా వర్షం అనేటటువంటిది నమోదవుతుంది. సో దాన్ని మనం క్లౌడ్ బర్స్ట్, మేఘానికి చిల్లుబడిందా అన్నంత దారుణంగా వర్షం పడుతుంది. అంటే మీకు ఈ చినుకు పడ్డానికి ఇంత పెద్ద చినుకు పడ్డానికి తేడా లేదు. సో ఆబ్వియస్గా మీకు వర్షం తాలూకా వాల్యూమ్ అనేటటువంటిది ఎక్కువ ఉంటుంది. సో ఈ అక్యూములేటెడ్ వాటర్ ఏదైతే ఉందో, అంటే ఈ మేఘావృతమైనటువంటి మేఘాలలో ఈ పెరిగినటువంటి మాయిశ్చర్ ఏదైతే ఉందో అది ఒకేసారి వర్షపు చినుకులుగా, పెద్ద పెద్ద చినుకులుగా ఒకేసారి పడుతుంది గిన్నె వంచినట్టు. సో దాన్నే మనము ఈ యొక్క క్లౌడ్ బర్స్ట్ అని అంటాం. ఈ క్లౌడ్ బర్స్ట్ సాధారణంగా కొండ ప్రాంతాల్లోనే వస్తాయి. ముఖ్యంగా కాంప్లెక్స్ టోపోగ్రఫీ ఉన్నటువంటి మౌంటైన్స్ దగ్గర రెయిన్ఫాల్ రీజియన్లో ఎక్కువగా ఇవి పడుతూ ఉంటాయి. అందుకే మీకు హిమాలయాస్ ఇలా ఉంటాయి కాబట్టి ఇటు పక్కన పడతాయి, అటు పక్కన ఈ క్లౌడ్ బర్స్ట్ అనేటటువంటివి రావు. సో టోపోగ్రఫీ, దీనికి ఓరోగ్రఫిక్ లిఫ్టింగ్ ఉంటుంది. ఈ ఓరోగ్రఫిక్ లిఫ్టింగ్ వల్ల క్లౌడ్ డెవలప్మెంట్, అంటే మేఘాల యొక్క వృద్ధి అనేటటువంటిది బాగా ఎక్కువగా ఉంటుంది. మేఘం బాగా ఎక్కువ ఎప్పుడైతే పెరిగిందో ఎక్కువ వర్షం పడుతుంది. సింపుల్. మేఘాలు బాగా నల్లగా ఉన్నాయనుకోండి, గాలి లేకుండా, ఎక్కువ వర్షం పడుతుంది. కొంచెం నల్లగా తెల్లగా ఉన్నాయనుకోండి మేఘాలు, తక్కువ వర్షం పడుతుంది. ఇది సింపుల్ లాజిక్. సో దీన్నే మనము బేసికల్గా క్లౌడ్ బర్స్ట్ అని అంటాము. ఇవి మాన్సూన్ సీజన్లోనే ఎక్కువగా వస్తుంటాయి. అయితే రెయిన్ఫాల్కి క్లౌడ్ బర్స్ట్కి ఏంటి తేడా అంటే, రెయిన్ఫాల్ అనేటటువంటిది కండెన్స్డ్ వాటర్, అంటే మేఘావృతమైనటువంటి, నార్మల్గా మేఘం కండెన్సేషన్ జరుగుతుంది. అందులోంచి ఎప్పుడైతే హోల్డింగ్ కెపాసిటీ 100% దాటిందో ఆ సమయంలో అది వర్షంగా పడిపోతుంది. అంటే ఉదాహరణకు ఒక మేఘం ఇట్లా వచ్చింది అనుకోండి, దీనికి శాచురేషన్ పాయింట్ ఉంటుంది 100%, అది హోల్డ్ చేయలేనప్పుడు వర్షం రూపంలో పడిపోతుంది. కానీ ఇదేమవుతుంది క్లౌడ్ బర్స్ట్ అంటే, ఈ 100% శాచురేషన్ ఇంకా పెంచుకుంటుంది. అది పెంచుకొని ఒకేసారి పడుతుంది, సడన్ డ్రాప్ ఆఫ్ వాటర్ జరుగుతుంది అనమాట. అంటే మీరు చూడండి, గ్లాసులో ఇలా 4-5 సార్లు సిప్ వాటర్ తాగిన దానికి ఒకేసారి గ్లాస్ నోట్లో పోసుకున్న దానికి తేడా లేదా? సో క్లౌడ్ బర్స్ట్ అంటే అది ఒకేసారి పడుతుంది వర్షం. సో అలాగే దానికి కేటగరైజేషన్ కూడా చెప్పాను మీకు. 10 cm/h కనుక వర్షపాతం నమోదైతే దాన్ని క్లౌడ్ బర్స్ట్ అని అంటాము. ఇది ఒక ప్రకృతి సహజ సిద్ధమైన జరిగేటటువంటి విషయం జాగ్రఫీలో భాగంగా.
సో క్లౌడ్ బస్ట్లు చాలాసార్లు వచ్చాయి, కాకపోతే మనం అడవులు నరికివేసినటువంటి కారణంగా దాని యొక్క పర్యవసానాలు పెరుగుతున్నాయి అంతే. సో దీని ప్రిడిక్షన్ ఎందుకు కష్టము? బేసికల్గా ఇప్పుడు మనకు ఉన్నటువంటి టెక్నిక్స్ ద్వారా కానీ శాటిలైట్ ఇమేజెస్ ద్వారా కానీ క్లౌడ్ బర్స్ట్ రాబోతుంది అని చెప్పలేం. ఎందుకంటే క్లౌడ్ బర్స్ట్కి వచ్చేటటువంటి మేఘాలు నార్మల్గా వర్షపాతం కురిపించేటటువంటి మేఘాలు రెండు ఒకేలా కనిపిస్తాయి. అది క్లౌడ్ బర్స్ట్ వచ్చిన తర్వాత ఇది క్లౌడ్ బర్స్ట్ అని తెలుసుకోగలం తప్ప ముందే ప్రెడిక్షన్ ఇచ్చేటటువంటి అవకాశాలు ఉండవు. సో ఇది ఒక ప్రాబ్లం. అలాగే ఇది చాలా చిన్న చిన్న ప్రాంతాల మీద ఈ క్లౌడ్ బర్స్ట్ జరుగుతూ ఉంటుంది. అంతేగాని ఏదో తెలంగాణ అంతా క్లౌడ్ బర్స్ట్ వచ్చింది, ఆంధ్రప్రదేశ్ అంతా క్లౌడ్ బర్స్ట్ వచ్చింది అలా ఉండదు. ఒక నిర్దిష్టమైనటువంటి బుజ్జి ప్రాంతం మీద మాత్రమే ఈ క్లౌడ్ బర్స్ట్ పడుతుంది. అంటే మీకు సింపుల్గా చెప్తాను, బాగా దట్టమైన మేఘాలు ఒక ప్రాంతంలోనే వర్షాన్ని కురిపిస్తాయి, దాన్ని క్లౌడ్ బర్స్ట్ అని అంటారు. సో ఇది చిన్న ఏరియా మీదే వస్తుంది కాబట్టి దీని ప్రిడిక్షన్ ఎట్లా సాధ్యం మనకి? అలాగే క్లౌడ్ బర్స్ట్ రావాలి అంటే చాలా ఖరీదైనటువంటి కొత్త నూతన సాంకేతికతతో ఉన్నటువంటి రాడార్స్ కావాలి. అంటే అక్కడ కండెన్సేషన్ పాయింట్స్ని, మాయిశ్చర్ లెవెల్ ఎంత ఉంది, ఎంత డ్రాప్ అవుతుంది, ప్రెషర్ డిఫరెన్సెస్ ఇవన్నీ కనిపెట్టే రాడార్లు రావాలి. సో అవి ఉన్నాయి, కానీ ఇప్పుడు ప్రస్తుతానికి మన దేశంలో అయితే అంత అధునాతనమైనటువంటి సాంకేతికతలు వాడట్లేదు. అలాగే ఓన్లీ ఏరియాస్ లైక్లీ టు రిసీవ్ రెయిన్ఫాల్ కెన్ బి ఐడెంటిఫైడ్ ఆన్ అ షార్ట్ రేంజ్ స్కేల్. ఆల్రెడీ అత్యధికంగా ఎక్కడైతే వర్షపాతం నమోదవుతుందో అక్కడే క్లౌడ్ బర్స్ట్ వస్తాయి. సో కాబట్టి అలాంటి ప్రాంతంలో ఈ కొంచెం అటు ఇటుగా మనం కనిపెట్టే అవకాశం ఉంది, కానీ ఎగ్జాక్ట్గా పలానా టైంకి క్లౌడ్ బర్స్ట్ వచ్చిందని మాత్రం చెప్పలేం. సో ఇది క్లౌడ్ బర్స్ట్తో ఉన్నటువంటి ప్రిడిక్షన్ ప్రాబ్లమ్స్. సో అదే ఆల్రెడీ ఇక్కడ మనం చెప్పాము, వై ఫోర్కాస్టింగ్ క్లౌడ్ బర్స్ట్ ఈజ్ ఏ ఛాలెంజ్. ఇదే న్యూస్ పేపర్లో వచ్చాడు, దీని నుంచే మీకు చెప్పాను. చూడండి, యాజ్ పర్ ఐఎండి డెఫినేషన్ క్లౌడ్ బర్స్ట్ అంటే ఏంటి, రెయిన్ఫాల్కి క్లౌడ్ బర్స్ట్కి ఉన్న డిఫరెన్స్ చెప్పాడు. టాల్ క్యూములోనింబస్ క్లౌడ్స్ కాజింగ్ క్లౌడ్ బర్స్ట్ కెన్ డెవలప్ క్విక్లీ. క్యూములోనింబస్ మేఘాలని చదువుకుంటాం కదా, ఈ క్యూములోనింబస్ మేఘాలు బాగా పొడుగ్గా దట్టంగా ఎదిగితే అలాంటి సమయంలోనే క్లౌడ్ బర్స్ట్ వస్తాయి. ఇది తెలుసుకోవడానికి మనకున్న టైం కేవలం 30 నిమిషాలు. 30 నిమిషాల్లో మాత్రమే చెప్పగలం అని చెప్తున్నారు ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు. సో అలాగే క్లౌడ్ బర్స్ట్ సాధారణంగా హిమాలయాస్, వెస్టర్న్ ఘాట్స్ ఇప్పుడు 2 చోట్ల వచ్చాయి. ఒకటేమో హిమాచల్ ప్రదేశ్లో వచ్చింది, ఇంకోటేమో వాయనాడ్ జిల్లాలో కూడా క్లౌడ్ బర్స్ట్ వచ్చిందని అంటున్నారు న్యూస్ పేపర్లో. సో కాబట్టి ఎక్కువగా ఈ వెస్టర్న్ ఘాట్స్, పశ్చిమ కనుమలు, హిమాలయాస్ ఎందుకు అక్కడే వస్తున్నాయి, కొండ ప్రాంతాలు అక్కడే ఉన్నాయి కాబట్టి, సింపుల్ లాజిక్. అలాగే మాన్సూన్ సీజన్, ముఖ్యంగా నైరుతి ఋతుపవనాల సమయంలో మాత్రమే క్లౌడ్ బర్స్ట్ వస్తాయి. ఎందుకంటే మన దేశంలో 80% వర్షపాతం నైరుతి ఋతుపవనాల ద్వారానే వస్తుంది. సో 6 శాటిలైట్స్ ఫెయిల్ టు డిటెక్ట్ ద క్లౌడ్ బర్స్ట్. అంటే మన దేశంలో ఇప్పుడు వాడుతున్నటువంటి ఈ క్లైమేట్ రిలేటెడ్ శాటిలైట్స్, మెట్రలాజికల్ రిలేటెడ్ శాటిలైట్స్ 6 శాటిలైట్లు కూడా ఈ క్లౌడ్ బర్స్ట్ని డిటెక్ట్ చేయలేకపోయాయి. చెప్పాను కదా, అధునాతన రాడార్ సిస్టమ్ని కేవలం దీనికోసం డెవలప్ చేయాలి. ఈ క్లౌడ్ బర్స్ట్ ప్రతి సంవత్సరం వస్తుందంటే రాదు మళ్ళా. సో దీనికోసం ఎంత ఖర్చు పెట్టాలి ఏంటి, ఇవన్నీ కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. అలాగే మల్టిపుల్ డాప్లర్ వెదర్ రాడార్స్ కెన్ మానిటర్, ఇదే చెప్పాను కదా, మల్టిపుల్ డాప్లర్ వెదర్ రాడార్స్ కెన్ మానిటర్ మూవింగ్ క్లౌడ్ డ్రాప్లెట్స్ అండ్ హెల్ప్ టు ప్రొవైడ్ ఫోర్కాస్ట్. అంటే మనం ఈ మల్టిపుల్ డాప్లర్ వెదర్ రాడార్స్ అనేటటువంటివి వాడితే ఈ క్లౌడ్ బర్స్ట్ని మనం కనిపెట్టే అవకాశం ఉంది. అందులో అధునాతనమైనటువంటి రాడార్స్ వాడాలి, అవన్నీ చాలా ఎక్స్పెన్సివ్. అది కూడా మన దేశంలో తయారు చేయం, వేరే దేశాల నుంచి తెచ్చుకోవాలి. సో డబ్బులు ఖర్చు అవుతుంది. అలాగే ద చేంజ్ ఇన్ మాన్సూన్ ఎక్స్ట్రీమ్స్ అండ్ క్లౌడ్ బర్స్ట్ ఆర్ ఇన్ రెస్పాన్స్ టు 1 degree Celsius రైజ్. అంటే దీనికి మెయిన్గా క్లౌడ్ బర్స్ట్ అనేటటువంటిది, ఈ మేఘ విస్ఫోటనం అనేటటువంటిది న్యాచురల్ ఫినామినన్ అయినప్పటికీ మారుతున్నటువంటి వాతావరణ మార్పులు కూడా దీనికి ఒక కారణము అని చెప్తోంది ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్. అంటే 1 degree Centigrade భూతాపం పెరిగినందువల్ల కూడా మన నైరుతి ఋతుపవనాల్లో వచ్చే మార్పుల వల్ల ఈ మేఘ విస్ఫోటనాలు సంభవిస్తున్నాయి అని ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ చెప్తోంది. అయితే ఎగ్జాంపుల్స్ చూస్తే ఉత్తరాఖండ్ 2021లో వచ్చింది, హిమాచల్ ప్రదేశ్ 2020లో వచ్చింది, ఇప్పుడు మళ్ళీ హిమాచల్ ప్రదేశ్ 2024లో క్లౌడ్ బర్స్ట్ వచ్చింది. చూడండి, ఎక్కువగా హిమాలయ ప్రాంతాల్లోనే క్లౌడ్ బర్స్ట్ వస్తున్నాయి. అయితే దీనివల్ల మనకు వచ్చే కాన్సిక్వెన్స్ ఏంటంటే చాలా వేగంగా వరదలు వస్తే మనం పరుగులు పెట్టాలి ఆబ్వియస్గా. ఎందుకంటే వరద నీటిని ఎవరు ఆపగలరు అంత వేగాన్ని, అవి మొత్తం మధ్యలో ఏది అడ్డు ఉంటే దాన్ని కొట్టుకొని పోతుంది అది. సో కాబట్టి ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తాయి, కొన్నిసార్లు ల్యాండ్ స్లైడ్స్ మళ్ళీ నేను వివరించట్లేదు, నాకు తెలిసి 2 రోజుల క్రితం అనుకుంటా వాయనాడ్ ల్యాండ్ స్లైడ్స్ గురించి ఆల్రెడీ నేను వివరంగా చెప్పాను, ఆ వీడియో చూడండి దయచేసి. అలాగే మడ్ ఫ్లోస్, ఇది కూడా ల్యాండ్ స్లైడ్స్లో భాగమే. నీరు ఈ యొక్క మట్టిని ముంచెత్తినప్పుడు అది కొంచెం జిగురుగా మారి అది కూడా కిందకి వెళ్తుందనమాట. అదేదో ఇంత మట్టి వెళ్తే పర్వాలేదు,
బాగా 1 కిలోమీటర్ల విస్తీర్ణం ఉన్నటువంటి మట్టి ఫ్లో అయిందనుకోండి, ఆ మడ్ ఫ్లోలో కొట్టుకొని చచ్చిపోతారు. వాటర్ అంటే కానీ ఈత కొట్టడానికి ఉంటుంది, మట్టిలో ఏం కొడతాం నా తలక ఈత. సో కాబట్టి మడ్ ఫ్లోస్ ఆర్ వెరీ డేంజరస్, ఎస్పెషల్లీ ఇన్ హిమాలయాస్ అండ్ ఆల్. సో దీనికి సంబంధించి 2011లో ఎల్నినో లానినా ఇవి కూడా ఇండియన్ మాన్సూన్కి సంబంధించినటువంటి అంశాలు. సో వీటికి సమాధానాన్ని కమెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే దీనికి సంబంధించి నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ డిస్కస్ ద మెజర్స్ టు బి అడాప్టెడ్ టు మిటిగేట్ ద ఇంపాక్ట్ ఆఫ్ రీసెంట్ ఇన్సిడెంట్స్ ఆఫ్ క్లౌడ్ బర్స్ట్ ఇన్ మెనీ ప్లేసెస్ ఆఫ్ ఉత్తరాఖండ్. 2016లో ఇచ్చినటువంటి ప్రశ్న 200 పదాల్లో రాయండి. సో ఇది క్లౌడ్ బర్స్ట్ గురించి. డెఫినెట్లీ జాగ్రఫీలో ఇలాంటి ప్రశ్నలు కరెంట్ అఫైర్స్లో భాగంగా వచ్చేటటువంటి అవకాశం ఉంది. సో నోట్ ఇట్ డౌన్ ఆల్ ద నోట్స్ దట్ ఐ హ్యావ్ గివెన్ యూ. దీన్ని ఎగ్జామ్లో యాజ్ ఇట్ ఈజ్ రాసిన మార్క్స్ వస్తాయి. సో థ్యాంక్ యూ, హ్యావ్ నైస్ డే.